Garuda Express, an international courier service. ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ తనయుడు నిషిత్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు నిషిత్ కారు గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నిషిత్ కారు అసలు ఓనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. ఇప్పుడు ఇది అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ కారు మంత్రి నారాయణ కొడుకు దగ్గరకు ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి ఈ కారును కొనుక్కున్నాడట. తనకు ఇష్టమైన ఈ కారులోనే అన్నయ్య కొడుకు రామ్ చరణ్ని పెళ్లి సమయంలో ఈ కారులో ఎక్కించుకొని మండపం వద్దకు తీసుకొచ్చాడట పవన్. అంతగా ఈ కారుపై ప్రేమను చూపించిన పవన్ ఏమైందో ఏమో కానీ 2016లో ఈ కారును అమ్మేశాడట. అయితే అప్పుడు ఆ కారును ఎవరు కొన్నది తెలియలేదు. కానీ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో ఈ విషయం బయటకొచ్చింది. అసలు ఈ కారును అమ్మడం పవన్కు అసలు ఇష్టం లేదట. మంత్రి నారాయణకు ఈ కారు అమ్ముతానని చెప్పిన తర్వాత కొన్ని రోజులకు తమ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుందామని కూడా అడిగాడంట. అయితే నారాయణ కొడుకు నిషిత్ ఒత్తిడి మేరకు నారాయణ పట్టుబడడంతో పవన్ కాదనలేకపోయాడట. ఇంతకీ పవన్ కారు కోసం నారాయణ అంతగా పట్టుబడడానికి కారణం ఏమిటంటే నిషిత్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. అందుచేత తన అభిమాన హీరో నడిపిన ఆ కారు కావాలని అడిగాడట. ఈ విషయం తెలిసి పవన్ కూడా కాదనలేకపోయాడట. అయితే తన ఫేవరెట్ హీరో నడిపిన కారు అంటూ ముచ్చటపడి కొనుక్కున్న కారులోనే నిషిత్ మరణించడం బాధాకరం. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నడిపిన కారు నలుపు, నిషిత్ యాక్సిడెంట్ అయిన కారు తెలుపు. పైగా పవన్ అమ్మలేదు కాబట్టి పట్టుబట్టి బెంజ్ కారు కొన్నాడు నిషిత్. అందుచేత ఇది పవన్ కారు కాదని పవన్ సన్నిహితులు ప్రచారంలో ఉన్న వార్తను ఖండిస్తున్నారు. ఏది ఏమైనా అతి చిన్న వయసులోనే నిషిత్ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడం బాధాకరం.